అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు మీ కల్పనా సంఘం ఛానల్ చూస్తున్న వీక్షకులకి ప్రేక్షకులకి అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటేనే తొలి పండగ, సంవత్సరంలో తొలి పండగ ఉగాది. ఈ తొలి పండగ వచ్చే చైత్ర మాసము వాసంత విలాసము, చల్లగాలి వీచ వీచ మెల్ల మెల్ల చల్లు లీచ. చైత్రమాసంలో మొదటి పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు వచ్చే ఉగాది పండుగ మనందరికీ మంచి తేవాలని షడ్రుచుల సమ్మేళనంతో ఉన్న, ఎలాగైతే ఉప్పు కారం, తీపి పులుపు, వగరు చేదు అన్నీ కలిపిన జీవితంలో కూడా అలాగే అన్ని సుఖ సంతోషాలు, కష్ట సుఖాలు, కష్ట నష్టాలు, అలాగే ఆశ్చర్యం, అలాగే ఎంతో ప్రేమ అభిమానాలతో ఈ సంవత్సరం అంతా మనం జీవితాన్ని సమతుల్యతతో తీసుకోవాలి. దుఃఖాలు వచ్చినాయని కుంగిపోకూడదు, అలాగే సుఖాలు వచ్చినాయని కూడా మనం పొంగిపోకూడదు. దుఃఖాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యంతో మనం ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. జీవితం నిత్య పోరాటం, మనందరికీ తెలిసిన విషయమే మిత్రులారా. ఈ పోరాటంలో మనం ఎన్నో ఒడిదుడుకుల్ని చూస్తూనే ఉంటాం, ఎన్నో కష్ట నష్టాలని, ఎన్నో ఆశ నిరాశల్ని ఎంతో అనుభవంతో చూసి మనం నిరాశ వచ్చినా కూడా కుంగిపోకుండా ఏదో ఆశిస్తాం, ఇక్కడ జరుగుతుంది. ఈ వ్యత్యాసాన్ని మనం మానసికంగా బాగా అంటే బలంగా ఉండి మనం అందరం దీన్ని ఛేదిద్దాం మిత్రులారా. మానసిక ధైర్యం, మానసిక వికాసం, మానసిక ఆరోగ్యం మహిళలకు చాలా ముఖ్యం. ఎలాగైతే శారీరక ఆరోగ్యం మరి ముఖ్యంగా అంటే మెనోపాజల్ ఏజ్లో మహిళలకి మానసిక ఆరోగ్యం, మానసిక దృఢత్వం, శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వం అంటే స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎంత పనైనా చేయగలిగేటట్టు ఉండాలి. ఫిజికల్గా కూడా, మెంటల్గా కూడా మంచిగా. ఎలాంటి పరిస్థితులనైనా, ఎలాంటి విపత్తులనైనా, కుటుంబంలో జరిగే చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద విషయాలు అయిపోతాయి. పిల్లలు చేసే చిన్న తప్పులకు కూడా పేరెంట్స్ బాధ్యులుగా ఉంటున్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మన కుటుంబంలో కుటుంబానికి మనమే ఆధారం కాబట్టి, కుటుంబంలో కీలక వ్యక్తులుగా ఉన్న వాళ్ళు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ రెస్పాన్సిబుల్గా ఉండి పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా కుటుంబ బరువు, బంధాలు, బాధ్యతలు మనం నెత్తి మీద, భుజాల మీద వేసుకున్నాం కాబట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, పిల్లలకి చిన్నగా ఎలా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, కుటుంబ పరువు ప్రతిష్టలు ఎలా జాగ్రత్తగా మనం తీసుకోవచ్చు, ఎలా ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకెళ్ళాలి. తప్పితే మనం పిల్లలకి, కుటుంబానికి, సమాజానికి, అలాగే దేశానికి కూడా మనం ఒక ఐకాన్ లాగా నిలబడాలి. మహిళ, పురుషుడు ఈ రెండు కలిస్తేనే ప్రకృతి, కుటుంబం మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. ఇంతటి గొప్ప కుటుంబాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ఉగాది సందర్భంగా కుటుంబ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కుటుంబంలో ఉన్న పిల్లలకి కూడా కొంచెం మీ నడతలో, నడవడికలో, మీ శైలిలో మార్పులు తెచ్చుకొని మీ ఆలోచన విధానం ఇంకొంచెం మంచిగా అయ్యేటట్టుగా చూసుకొని, చిన్న చిన్న సమస్యలు లేని కుటుంబాలే ఉండవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేని సమాజాలే ఉండవు. దేశాలకు వచ్చే పెద్ద సంబంధాలు, పెద్ద పెద్ద సమస్యలు కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. యుద్ధ వాతావరణంలో ఉన్నాం మనం. సో ఇప్పుడు మనం మరింత సంయమనంతో ఉండాలి, సమైక్యంగా ఉండాలి, అందరం కలిసి ముందుకు సాగాలి. సో అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మానసిక ఒత్తిళ్ళకి తలొగ్గకుండా మన జీవితాన్ని మనం సాఫీగా ముందుకు తీసుకెళ్దాం, విజయవంతంగా తీసుకెళ్దాం. వినమ్రంగా మీ అందరికీ ఈ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరాభవం నుంచి వైభవంలోకి అని కాదు, పరాభవం అంటే మంచి మంచి ఆలోచనలు, మంచి శక్తివంతమైన పనులు, యుక్తివంతమైన ఆలోచనలతో మనం ముందుకు వెళ్దాం మిత్రులారా. ఈ మంచి సందేశం మీ అందరికీ ఉగాది రోజు నచ్చిందని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.